వామ్మో ఈ దొంగ బట్టెవాసుగాళ్ళు పోలీసోళ్ళ కంటే మస్తు హుషారైతుండ్రులా. పోలీసోళ్ళేమో 150, 160 సీసీల బండ్లు వాడతాంటే దొంగ వాళ్ళేమో 300, 500 సీసీల బండ్లు వాడుతున్నారు. ఇక ఇప్పటి సంది హైదరాబాద్ పోలీసోళ్లకు ఒక హెలికాప్టర్ ఇవ్వాలి. ఈ చిన్న చిన్న బండ్లతోని ఏం లాభం లేనట్టుంది. హెలికాప్టర్ కొనియాల్సిందే సార్లు. గిది చూసినాక మరి నాకు గట్లనే అనిపించింది. ఈ దొంగ బట్టవాజ్గాన్లు ఏం చెల్లి మోపైనరో గాని ఉసిళ్ళు ఉట్టుకొచ్చినట్టే ఉట్టుకొస్తున్నారు పట్నంలా. హాగో ఎల్బీ నగర్ కాడ ఆడామె మెడలకెళ్ళి పుస్తెల్ తాడు ఎట్లా నెంపకమైన రోజుడుండ్రి. అరే జర్రంతలా మిస్ అయిందిరా, లేకుంటే దొంగ నీపులా పూటా దిగు. కానీ ఈ వీడియోని పరీక్షపెట్టి చూస్తే చాలా డౌట్లు వస్తాయి మీకు. మోటార్ సైకిల్ కాడ నిలబడున్న పోలీస్ మనిషి అట్నుంచి వస్తున్న దొంగల బండి దిక్కే చూస్తున్నాడు. ఆడ మనిషి పక్క పొంటి ఇంకో పోలీస్ ఆయనే రెడీగా ఉన్నాడు. పుస్తెల తాడు తెంపేటప్పుడు ఆగబట్టలేదు గాని బండి రెయ్యమ నురుకుతుంటే దాని వెనక మరలు ఉరుకొచ్చిండు. ఇక ఈ పోలీస్ సారేమో దొంగలను గుంజి పడేసే ఛాన్స్ ఉన్నా పిస్తోల్ పట్టే కాల్చిండు. అంత దగ్గరికి కాల్చిన గోల్ అయితే రాకనే తాకలేదంటే ఈ సార్ సూటి ఎంత చక్కగా ఉన్నదో చూడుండ్రి. ఎమ్మటే ఇద్దరు పోలీసోళ్ళు మోటార్ సైకిల్ మీద ఉరికినా దొంగలు దొరకలేదట. కానీ గొలుసు దొంగలు కనిపిస్తే కాల్సి చంపుతామని బెదిరించేదందుకే పోలీసోళ్లే నాటకం ఆడినరా ఏంది అని అనిపిస్తున్నది కదా. ఈ సార్ ఏందో చెప్తాడట ఇందో. పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు రిసీవ్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ మా యాంటీ స్నాచింగ్ కానిస్టేబుల్స్ వారిపైన కాల్పులు జరగడం జరిగింది. వాళ్ళు తప్పించుకొని పారిపోవడం జరిగింది. వారి కోసం బృందాలు గాలిస్తున్నాయి. గాలియండ్రి సారు గాలియండ్రి. ఇంత దగ్గర కండ్ల ముంగటకెళ్ళి పోయినోళ్ళనే దొరికించుకోలేదు కానీ పట్టాలేనోని పట్టుకుంటామని చెప్తున్నాడు. ఇగో గిట్లున్నది మన పోలీసు వాళ్ళ పంతనం. నాయని సారు కొత్త కార్లు కొత్త మోటార్ సైకిల్ ఇచ్చిండ్రు గాని మొదలు వీళ్ళకు సూట్ పెట్టి కాల్సు ట్రైనింగ్ ఇయ్యండ్రి సారు అని సలహా ఇస్తున్నారు పట్నం పబ్లిక్ కు.